బాధ చెప్పండి. నా బాధ ఏంది, నేను మాకు పొద్దున్న చెప్పినట్టు మేము వెనుకలు జరుపుకుంటుంటిమి. ఇట్లా తెల్లందాక వచ్చి పూల పడితే ఎట్లా చెప్పు. నేనే పండుగన్నదని 50,000 మాలు తెచ్చుకున్నా నేను. అది పొద్దున్న వచ్చి చెప్పనుండే మేము ఎండనక వానక ఈయనే చేస్తాం కదా, మేము దీని మీదే కదా బతికేది. కిలో బియ్యానికి ఈయనే సంపాదించుకుంటాం. లక్పతులు ఏం లేవు కదా మాకు. పొద్దుగాల రానుండే, పొద్దుగాల వచ్చి జరపని రామ జరపకపోతే నువ్వు అట్లా పెట్టను ఉంటుంది. నువ్వు తెల్లందాక వచ్చి ఇట్లా పూల పడితే మా పరిస్థితి ఏంది? మేము ఉండాలి మా రోడ్డు మీద ఇట్లా బతుకుతున్నాం. మాకు గొవ్వలు ఇస్తారు, మేము ఎట్లా బతకాలో చెప్పు. ఇదంతా ఎవరు నష్టపోవాలి? పైసలు ఎట్లా కట్టాలో చెప్పు. ఫైనాన్స్ తీసుకుంటాం నాయన, ఫైనాన్స్ తీసుకొని మేము చేస్తాం. మేము రూపాయి జమ చేసి రోడ్ అనక ఎండనక వారనక ఎండలు కూర్చుంటాం మీద మేము మా పిల్లలు వేసుకొని. మాకు ఏమైనా జాబులు ఉన్నాయా చేసుకోనికే? చూడండి వేసింది చూడు, పథకాలు చెప్పినట్టు మేము తీసేస్తాం కదా. మరి ఇట్లానేది 56,000 కోళ్ళు అమ్ముకుంటున్నాం మేము, 56,000 కోళ్ళు అమ్ముకుంటున్నాము. ఏదైనా చూపించేది ఉండే రోడ్ చిన్నగా అవుతున్నది. ఈ రోడ్ మీద తీసేది మీకు జాగాలు చూపించినామమ్మా, ఆడ అమ్ముకోపోండి అని మీరు అనేది ఉండే. మేము ఎట్లా బతకాలో చెప్పు, మరి మేము ఎట్లా బతకాలి? బాధపడకండి, ఏదో ఒకటి జరుగుతుంది. ఉన్నారు చేస్తారమ్మా. నువ్వు చూడు ఇక్కడ ఎట్లా చూడు, చూడు ఇవి ఎట్లే చెప్పు. నేను పొద్దుగాల వచ్చి తీసుకుంటే ఇంకా పొద్దుగాల వచ్చి చెప్పినట్టే. ఆయన ఓట్లన్నాడేమో అక్క చెల్లె ఓట్లేయరు అంటారు. మరి ఓట్లేస్తే గెలిచినాక ఏం చేసారు? మమ్మల్ని రోడ్ల మీద మాకేమైనా జాబ్ ఉన్నదా? వాళ్ళు జాబ్ చేసుకోనికే ఇవన్నీ ఎట్లా నష్టపోవాలి? మేము ఫైనాన్స్ తీసుకొని కట్టుకుంటాం. మేము మీద 10 రూపాయలు వస్తే కిలో బియ్యం తెచ్చుకొని పోతుంది మా పిల్లలు. మేము ఎట్లా బతకాలని ఆలోచిస్తాము. నెల వచ్చే వరకు ఇంటికి రావాలి, ఊకనే వెళ్తాయి. నేను ఎడికలు తెస్తామని చెప్పు. బాధపడదు అమ్మా, చెప్పండి అమ్మా. మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటని మాకు ఏం చేయలేదండి. మొత్తం బండి ఆడ పెట్టి మొత్తం పప్పు చేసి మొత్తం లాగి పడేసారు. మేము రూపాయి 2 నెలలు కష్టపడుతున్నాం. బతకుండా మమ్మల్ని ఎలా చేశారు? మాకు చెప్పాలి కదా అసలు ఏం దేనికి ఇచ్చేసినాం మమ్మల్ని. అసలు మేము కష్టపడి బతుకుతున్నామండి. ఎవరి మీద అన్యాయం చేస్తున్నాం, దౌత్యం చేస్తున్నాము. మరి అసలు మొత్తం ఇరగేసేసారు అర్ధరాత్రి వచ్చి. మాకు మీరు ఏమొచ్చు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మాకు. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, మేమేం చేయకపోతే మమ్మల్ని ఇచ్చేయాలి. మొత్తం ఇరగేసేసారు, మొత్తం అన్ని ఆగేసారు. ఎట్లా వచ్చాం మేము అసలు? నాకు అర్థం కాదు. రూపాయి కష్టపడే వాళ్ళం మేము మార్కెట్లో. చెప్పాలి కదా మాకు. కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇచ్చేసారు, మొత్తం లాగారు మార్కెట్లో. దీనికి మాకు పరిష్కారం చేయాలి. మొత్తం బండికి మాకు నష్టపడేది కూడా ఇవ్వాలి. మాకు అసలు ఊరికినే వేలేసారు మేము అసలు. మొత్తం పెట్టేసారండి మొత్తం అంతా.